నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏందయ్యా ఇది? క్రైమ్ సీన్ అనుకుంటున్నా ఏమనుకుంటున్నా? మొత్తం జనాలేంది ఇక్కడ? క్లియర్ చేయండి. క్లియర్ చేయి భయ్యా, క్లియర్ చేయి. ఏం సీ నువ్వు అన్నీ తెలిసి కూడా ఏంది ఇది అసలు? టైం ఎంత అవుతుంది? పో క్లియర్ చేయి పో. నమస్తే సార్. నమస్తే. సార్ ఏమంటావా అయ్యా వాల్మీకి? మర్డరా యాక్సిడెంటా? నాకు తెలిసి యాక్సిడెంట్లా అనిపిస్తుంది సార్. పిల్లర్లు చూసినావా? అవును సార్, మర్డర్ అనుకుంటా. ఏంది భయ్యా గుట్కా అది? నేను మర్డర్ అంటే మర్డర్, యాక్సిడెంట్ అంటే యాక్సిడెంటేనా? సార్ సారీ సార్, యాక్సిడెంటే సార్. ఫస్ట్ ఎవరు చూసిండ్రయ్యా క్రైమ్ సీన్ని? సార్ ఫస్ట్ అది ఇంటి పక్కన ఉన్న నేబర్ అంట సార్. పిలువు అని వీళ్ళు ఆ వాచ్మెన్ని కూడా పిలువు అట్లనే. ఓకే సార్, ఒక్క నిమిషం. మర్డర్ ఫస్ట్ నువ్వే చూసినావు అంట కదా? అవును సార్, అంటే నేను నైట్ షిఫ్ట్ చేసుకుని వస్తుంటే బండి పార్కింగ్ కాడ కనబడ్డది సార్. వెంటనే మీకు ఫోన్ చేసిన. సార్ బిల్డింగ్ ప్రెసిడెంట్. ఏందండి ప్రెసిడెంట్ గారు, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాను. ఏంది ఏం జరుగుతుంది బిల్డింగ్ లో? అమ్మాయి గురించి తెలుసా మీకు? తెలుసండి, ఆ అమ్మాయి చాలా మంచిది. మాదాపూర్లో సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నది. అమ్మాయి ఎటువంటిది? ఆ అమ్మాయి చాలా మంచిదండి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిదే. వాళ్ళ ఫాదర్ మదర్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కలవడానికి. మరి బిల్డింగ్ లో మర్డర్ అవుతుంటే ఏం చేస్తున్నారు? మాకెలా తెలుస్తుంది సార్ బిల్డింగ్లో ఏమేమి జరుగుతుందో? ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ప్రెసిడెంట్ అండి మీరు, అట్లా మాట్లాడద్దామని. అదేంటి సార్, అన్ని విషయాల్లో మేము ఇన్వాల్వ్ అవ్వం కదా, వాళ్ళ పర్సనల్. సరే, ఎవరి మీద డౌట్ ఉందా మీకు? డౌట్ అంటే ఎవరి మీద డౌట్ లేదు సార్ మాకు. సరే, నంబర్ ఇచ్చేళ్ళండి. వాల్మీకి నంబర్ తీసుకో, కాల్ చేస్తామండి. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేస్తాం. ఓకే సార్. అది సార్ చెప్తాను. సరే సార్, నేను వెళ్తాను. సరే, ఏమో చెప్తున్నావు కదా, చెప్పు. అదే సార్, నైట్ డ్యూటీ చేసుకుని వస్తుంటే కింద బండి పార్కింగ్ కాడ కనబడ్డది సార్. అందుకే మీకు ఫోన్ చేసిన వెంటనే. అమ్మాయి పరిచయం ఉందా లేదా? పరిచయం అంటే తెలిసినమే సార్, ఒక అపార్ట్మెంట్లో ఉంటాం కదా. నీ పక్క ఫ్లాట్ అంటే కదా? అవును సార్, అవును. ఎస్. అసలు ఎట్లా చనిపోయిందో తెలియదు సార్. సడన్ గా అసలు ఏమైందో. ఎందుకు ఆపుతున్నారు? నాకు మీరు జరగండి, నేను పోవాలి మేడం దగ్గరికి. ఏమైందో అసలు వదలండి, నేను సార్ రమ్మంటూ నేను పోవాలి. వదలండి, మీరు వదలండి, నేను పోతున్నా. సార్ రమ్మన్నారు. సార్ వెళ్ళాలా? నువ్వు నంబర్ ఇచ్చిపో. వాల్మీకి నంబర్ తీసుకో. సార్ ఉంటాను సార్. నమస్తే సార్. ఏందమ్మా ఎన్ని మా మేడం దగ్గరికి వెళ్ళాలి సార్. ఏ మేడం దగ్గర పోతావు? పని వెళ్ళాలి సార్, జీతం ఇవ్వాలి మేడం. మేడం లేదేం లేదు, నాడు వెళ్ళాలి కదా సార్. ఏడ పని చేస్తావమ్మా? మేము తిన్నికి వచ్చినామా? మీ మేడం చచ్చిపోయింది. ఎట్లా సార్? అదే చూడ్డానికి వచ్చినాం, ఇన్వెస్టిగేట్ చేయాలి. అవునా సార్? సార్ సార్ ఆయన మీదనే డౌట్ ఉంది సార్. ఏంది వీడా? ఆయన మీదనే డౌట్ ఉంది సార్. ఎందుకమ్మా, ఏం కనెక్షన్ వీళ్ళిద్దరి మధ్యనే? గొడవ అయింది సార్. ఈయన మీదనే డౌట్ ఉంది నాకు. ఈయన మొత్తానికి ఏమో చేసిండు, ఆయన మీదనే డౌట్ ఉంది సార్. సరే సరే, నంబర్ ఇచ్చెళ్ళు. వాల్మీకి నంబర్ తీసుకో. ఎస్ సార్. ఏం వాల్మీకి, మర్డర్ యాక్సిడెంటా? సార్ నాకైతే యాక్సిడెంట్ లాగానే అనిపిస్తుంది. ఆ బండి పడ్డాము అవన్నీ చూస్తాం, యాక్సిడెంటే సార్. యాక్సిడెంట్ అయితే కాలు చేతులు కూడా తాకాలి వాల్మీకి. ఉట్టి తలకు తాకిందంటే మర్డర్ అయి ఉంటుంది. అవును సార్, కరెక్టే సార్, మర్డరే సార్ అది. సరే కానీ చాయ్ తీసుకురాపో. ఓకే సార్. జై హింద్ సార్. జై హింద్, జై హింద్. అదేదో మర్డర్ కేసు మీద వర్క్ చేస్తున్నా అంట కదా? మాదాపూర్ కేసు సార్. అదే కేసు అయ్యా. ఎమ్మెల్యే గారు ఊకే దమ్ చేస్తున్నాడు. దెబ్బ క్లోజ్ చేయి. చేసినా సార్, అదే ఇన్వెస్టిగేషన్ మీద ఉన్నా. కానీ ఎమ్మెల్యే ఏంటి సార్? అవన్నీ నీకు ఎందుకు? క్లోజ్ చేయన్నప్పుడు క్లోజ్ చేయి. నువ్వు ఎందుకు అంత డీప్లో పోతున్నావు? సరేనా? సరే సార్, సరే సార్. జై హింద్ సార్. సరే సరే. ఎమ్మెల్యేకి కేసుకి సంబంధం ఏంటి? అవునయ్యా వాల్మీకి, కేసుకి ఆ ఎమ్మెల్యేకి సంబంధం ఏంటి? ఏమో సార్, మన వాళ్ళు అయితే అంతా చెక్ చేస్తున్నారు సార్. మొత్తం చెప్పాను, రేపటికల్లా వచ్చేస్తుంది. నాకు మొత్తం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి మార్నింగ్ కల్లా రిపోర్ట్స్ నా దగ్గర ఉండాలి. ఎస్ సార్, అయిపోతుంది. ఇంకా ఫారెన్సిక్ రిపోర్ట్ ఒకటి, ఫోన్ ట్యాపింగ్ రిపోర్ట్ ఒకటి రేపు మార్నింగ్ నా టేబుల్ మీద ఉండాలి. సార్ రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాయి సార్.
సార్ మాదాపూర్ కేసు- చెప్పవే వాల్మీకి. సార్ అదే మాదాపూర్ కేసు రిపోర్ట్స్ వచ్చినాయి సార్. చెప్పిన కదా మర్డర్ అని. ఆ, అవును సార్. ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? సార్ అది ఉనైతే అంత ఇష్యూ ఏం లేదు సార్, అంత క్లియర్గానే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. లాస్ట్ కాల్ ఎవరిదుండే? సార్ అది లాస్ట్ కాల్ మనం అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినాం కదా సార్, అదే ఆ నేబర్ది. సో వాందే లాస్ట్ కాల్ ఉంది సార్. చనిపోయిన ముందు కూడా ఆ అమ్మాయి వాంతోనే మాట్లాడింది. నాకు ఫస్ట్ నుంచి వాన్ మీద డౌట్ వస్తుందయ్యా. అవును సార్. సరే నాడు తీసుకొద్దాం వాడిని. సార్ ఇంటి పక్కన నేబర్ వీడే సార్. పక్క వాడేనా? వీడే సార్, నేను చూసిన సార్ వీడిని. ఆపు 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 ఎస్ సార్. ఆపు ఆపు. ఏమ్రా మర్డర్ చేసి ఉరుకుతున్నావా? చెప్పురా, నిజం చెప్తావా లోపడేమంటావా? మరి ఎందుకు ఉరుకుతున్నావురా? దేనికి ఉరుకుతున్నావు? చెప్తావా లేదా? చెప్పురా. అదే విషయం సార్. సార్ అది పెద్ద స్కామ్ సార్. నేనేం చేయలేదు నీ సార్. అమ్మ నిన్ను ఇట్లా కాదు రా. సార్, సార్ ఏడికి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. చెప్పురా, నేనేం చెప్పురా నీ చేయలేదు అమ్మ, సార్. చెప్పు. నన్ను వదిలేయండి సార్. సార్ ఎందుకు ఉరికినవరా నువ్వు? సార్, సార్, హ్మ్? అదే పెద్ద స్కామ్ చేసింది సార్. అబ్బాయిలు ఇన్స్టాగ్రామ్ లో ఏంది ఇన్స్టాగ్రామ్ లో? అబ్బాయిలు ఇన్స్టాగ్రామ్ లో మోసం చేసి అమ్మ, డబ్బులు స్కామ్లు తీసుకొస్తారు. చేశారా? నాకేం అరా తెలియదు స్కామ్లు సార్. మీరు? సార్ నేను వదిలేసిన సార్ ఆమె నాకేం తెలియదు సార్. నడురా ప్లీజ్ నువ్వు సార్, ముందు. వదిలేయండి సార్. మళ్ళీ ఇట్లా కాదురా, రాడు. వాల్మీకి ఆ ఎవిడెన్స్ రూమ్ లోకి వెళ్ళి ఫోన్ తీసుకురాపో. ఒక్క నిమిషం సార్. ఫోన్ తెమ్మంటే ఏం చూస్తున్నావయ్యా? సార్ ఇదిగోండి సార్. ఏంది వాల్మీకి సార్ నీ ప్రొఫైల్ ఉంది, సార్ అది నీ చాట్ ఎందుకు ఉంది ఈడ? అప్పటి నుంచి అనుకుంటున్నాను ఏదో ఒకటి అవుతుందని. చెప్పవా వాల్మీకి? సార్ ఏం చేసినావు రా అమ్మాయిని? సార్ నేనేం చేయలేదు సార్, అది అది బై మిస్టేక్ అయిపోయింది సార్. సార్ అది ఒకరోజు స్టేషన్లో ఉన్నప్పుడు మెసేజ్ వచ్చింది సార్. అది ఎవరా అని చూసే ఒక అమ్మాయి, నేను కూడా రిప్లై ఇచ్చాను. ఇట్లా ఆ రోజు చాటింగ్ నుంచి నెక్స్ట్ డే కంటిన్యూగా చాటింగ్ చేసుకుంటూ ఉన్నాం సార్. చాటింగ్ నుంచి కాల్స్, వీడియో కాల్స్ కూడా మాట్లాడేవాళ్ళం. అండ్ ఒకరోజు ఇంకేంటి చెప్పాలి నువ్వే. తిన్నావా? తిన్నా, నువ్వు తిన్నావా? తిన్నా. నాకు నేను చూడాలని ఉంది. మనం కలవాలంటే ఒక స్పెషల్ మూమెంట్ ఉండాలి కదా. ఆ స్పెషల్ మూమెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో. ఐఎమ్ వెయిటింగ్. తిన్నావు కదా, పడుకో. అంతేనా?
అంతే, ఇంకేం కావాలి మరి? ఇంకా అంటే నేను చూడాలని ఉంది, నేను కలవాలని ఉంది, నీతో మాట్లాడాలి. హలో 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 ఎప్పుడు కలుస్తామో ఏంటో. దాని తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్కి ఏదో బాగాలేదంటే డబ్బులు కావాలని కాల్ చేసింది సార్. ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు, మీరు నాకేం చెప్పక్కర్లేదు. హలో హలో. యా హాయ్. హాయ్. ఏంటి ఇలా కాల్ చేసావు? ఏం లే, ఊరికనే. ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది, ఇప్పుడే వచ్చిన. ఓకే. తిన్నావా? తిన్నా. ఏమైంది నీ వాయిస్ డల్గా ఉంది? ఏంలే. ఏం లేదా? ఏం లేదంటే మరి నీ వాయిస్ ఇంత డల్గా ఎందుకు ఉంది? ఏంలే. చెప్పులే. ఏం లేదంటే ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అంటే మా డాడీకి సీరియస్ ఉంది. అవునా? ఏమైంది? హార్ట్ అటాక్ వచ్చింది నిన్న నైట్. అయ్యో. కొంచెం మనీ దగ్గర టైట్ అవుతుంది, అందుకే. ఓకే. ఒక 10,000 కావాలి. నేను పంపిస్తాలే. థ్యాంక్ యూ సో మచ్. ఏం పర్వాలేదు, నేను పంపిస్తాను. నేను నీకు మార్నింగ్ ఇచ్చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ. ఏం పర్వాలేదు. ఆ రోజు డబ్బులు పంపించినాక వీడియో కాల్లో మాట్లాడాం డబ్బులు సార్. వేసినందుకు. యా అయినా మన మధ్యలో థ్యాంక్స్ అంట్లా. మరి నాకేం లేదా? అచ్చా. అది నాకేం కావాలో నీకు తెలీదా? ఏం కావాలి? అదే ఆ రోజు వీడియో కాల్లో మాట్లాడాం సార్. తర్వాత నెక్స్ట్ డే మార్నింగే కాల్ వచ్చింది. హలో. హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దున్నే కాల్ చేసావు? అదంతా కాదు కానీ 50,000 పంపి. ఏమైంది? మీ ఫాదర్కి అంత ఓకేనా? ఎవడు ఫాదరు? ఎవరికి ఫాదరు? ఏంటి అట్లా మాట్లాడుతున్నావు? నేను ఎలా మాట్లాడితే నీకు ఎందుకు అబ్బాయి? నీ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి నా దగ్గర ఉంది, మూసుకొని 50,000 పంపి. నా ఇంపార్టెంట్ ఏముంది? సరే, నీ ఫోన్కి ఒకటి వస్తుంది, చూసుకో. హలో. చూసావా వీడియో? ఇది సరే భయపడకు. ఓ 50,000 పంపి డిలీట్ చేసేస్తా. 50,000? నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా? నేను ఒక నువ్వు ఎవరినైతే నాకేంది, 50,000 పంపి. లేదంటే ఈ వీడియో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం వైరల్ అవుతుంది. అర్థమైందా? సరే పంపిస్తా. అది అలారా దారికి. హలో. హలో. వీడియో డిలీట్ చేసినావా? చేసాలే. మళ్ళీ రాదు కదా? ఏం రాదు. దీన్ని ఎలా అయినా పట్టుకోవాలి. 50,000 పంపించినాక ఒక 1 వీక్కి మళ్ళీ కాల్ వచ్చింది సార్. హలో. ఏంటి మళ్ళీ కాల్ చేసినావు? ఇంతకుముందు చేస్తే మాట్లాడుతాను కదా, ఇప్పుడేమైంది? చాపు. 1,00,000 పంపించుకో. వీడియో డిలీట్ చేసినాను కదా? 100 అంటాం, అన్న అవుతాయా? నువ్వు ఒక పోలీస్తో పెట్టుకుంటున్నావు అని మర్చిపోకు, అర్థమైందా? నువ్వు పోలీస్ అయి ఉండొచ్చు, కానీ నా వెనకతల ఎమ్మెల్యేలు ఎంపీలు మస్తు మంది ఉన్నారు. అయినా నీ వీడియో నీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయమంటావా? సరే, నా బ్యాంక్లో అంత అమౌంట్ లేదు, క్యాష్ ఉంది. సరే, నేను ఒక లొకేషన్ చెప్తా, అక్కడ డబ్బులు పెట్టేసి వెళ్ళిపో. అట్లనే నీ పోలీస్ బుద్ధులు ఇక్కడ చూపించకు. చూపిస్తే ఏమవుతుందో తెలుసు కదా.
ఓకే. నేను పట్టుకోవాలి, దీన్ని ఎలాగైనా పట్టుకోవాలి, లేదంటే జీవితాంతం బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను పట్టుకోలేను అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడేం ఫోన్ చేస్తున్నావు? నా ఫోన్ నా పైసలు, నా ఫోన్ నా పైసలు, ఏ పైసలు? నేనేం పైసలు నా తీసుకోలేదు. పైసలు అవే. నిన్నే చనిపోయింది, చనిపోయింది. ఇది ఇది యాక్సిడెంట్గా ప్లాన్ చేద్దాం, యాక్సిడెంట్గా ప్లాన్ చేద్దాం. ఇది నాకు తెలుసు వాల్మీకి, అమ్మాయిని నువ్వే చంపినావు అని. అయినా బిల్డింగ్ ఫుటేజ్ డిలీట్ చేసినంత మాత్రం బ్యాకప్ చేయొచ్చని తెలీదా? రోడ్డు మీద నువ్వు ఫాలో అయ్యి యాక్సిడెంట్గా సెటప్ చేసింది అంతా అన్ని వీడియోలు ఉన్నాయి తెలుసా? అయినా క్రైమ్ని పట్టుకున్న మనమే క్రైమ్ చేస్తే ఎట్లుండాలి వాల్మీకి? ఒక్క క్లూ కూడా దొరకదు. అలాంటిది మొత్తం పోలీస్ పరువు అంతా తీసేసినావు.
ఏం చేస్తావులే, వెళ్ళి జైలుకి వెళ్ళి ఊసలు పెట్టుకోపో. వాల్మీకి సీను పోయి చాయ్ తీసుకురా. ఓకే సార్.